నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలి సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మహాప్రసాదంకు మలినం అంటగట్టాలని చూసిన కూటమి ప్రభుత్వంపై సుప్రీంకోర్టు స్పందించిన తీరు ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు పేర్కొన్న మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా సచివాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నందు ప్రజల నుండి జిల్లా కలెక్టర్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలని ఫిర్యాదులు పరిష్కరించినవి మరలా రీఓపెన్ కాకుండా నాణ్యతగా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని ఫిర్యాదు అయినచో సదరు కారణాన్ని అర్జీదారునికి స్పష్టంగా తెలియజేయాలని వారితో మాట్లాడాలని తెలిపారు. అర్జీలో పేర్కొన్న అంశంలోని ప్రాధాన్యతను బట్టి ఒక్కొక్క అర్జీకి ఒక్కొక్క సమయం ఉంటుందని ఆ సమయంలోపు పరిష్కరించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్ణీత గడువు దాటకూడదని నిర్ణీత గడువు దాటితే చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా 1-2 సార్లు చదివి అర్థం చేసుకోవాలని ఏదైనా అదనపు సమాచారం అవసరమైతే అర్జీదారుణ్ణి ఫోన్లో సంప్రదించి మాట్లాడాలన్నారు. కింది స్థాయి సిబ్బందికి అప్పగించి ఏదో ఒక సమాధానం ఇస్తే మళ్లీ రీఓపెన్ పోతాయని దానికి సంబంధిత అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పుంగనూరు నుంచి ప్రారంభమైన బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తిరుమల పరిరక్షణ పాదయాత్ర సోమవారం తిరుపతికి చేరుకుంది. అలిపిరి వద్దకు చేరుకున్న ఆయనకు అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు ఆర్ఆర్ యాదవ్, సీను యాదవ్లు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. లోకాలను రక్షించే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసిన తరువాత కూడా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు రాజకీయంగా మాట్లాడుకోవడం దురదృష్టకరమని అన్నారు. స్వామివారి వద్ద తప్పు చేసిన వారిని చరిత్రలో ఎలాంటి తప్పు జరగకుండా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే తిరుమల శ్రీవారి మొదటి దర్శనం చేసుకున్న యాదవ భక్తుని విగ్రహం అలిపిరి వద్ద ఏర్పాటుకు కృషి చేయాలని రామచంద్ర యాదవ్కు వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక కులానికి చెందిన వ్యక్తిలాగా కాకుండా భగవంతుడు అనేవాడు అందరికీ సమానత్వమే అనే ఒక ఆలోచనతో బోడి రామచంద్ర యాదవ్ గారు పొంగనూరు నియోజకవర్గం నుంచి ఎటువంటి పాదరక్షకులు లేకుండా ఎండలో నడిచి వచ్చి శ్రీవారికి ఇట్లాంటి పుకారులు జరగకూడదు అని, అదే విధంగానే ఇంకో హెచ్చరిక, లడ్డు అనేది ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందింది కాదు. భక్తులు ప్రతి ఒక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది ఈ లడ్డు సమస్య అనేది. దాన్ని ఎంత త్వరలో క్లియర్ చేస్తారో అంత త్వరలో క్లియర్ చేసే విధంగా ఉండాలని ప్రభుత్వాన్ని కూడా మేము ఆశిస్తున్నాము. అదే సమయంలో ఆయన పాదయాత్ర సమయంలో మేము ఒక విన్నతి పత్రం కూడా ఇచ్చినాము. తొలి దర్శనము, చివరి దర్శనము అనేది సన్నిధి గొల్లకే అనేది కేటాయించున్నారు. ఈ భగవంతుడు ఇచ్చిన వరం అది. దానికోసము ఆ పూర్వీకులు సరభయ్య యాదవ్ విగ్రహాన్ని అలిపిరి దగ్గర, అలిపిరి మధ్యలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని టీటీడీ వారిని, అదే విధంగానే ఏదైతే ప్రభుత్వం ఉందో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. స్వామివారి లడ్డు పవిత్రత కోసం పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా రావడం జరిగింది. ఈ పాదయాత్రలో శ్రీవారి భక్తులుగా, యాదవ సంఘం సభ్యులుగా అందరం కూడా ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారిని కలుసుకొని ఈ ప్రసాదం కలంకితం విషయంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, త్వరలో ప్రభుత్వ ప్రతిపక్షాలు రెండూ కూడా ఈ యొక్క స్వామివారి లడ్డూ ప్రసాదం పైన చేస్తున్నటువంటి ప్రతి విమర్శలను వెంటనే ఆపుకోవాలని చెప్పి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి స్వామివారిని వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ. రాబో రోజుల్లో ఇవి వెంటనే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి విమర్శలు వెంటనే ఆపాలని చెప్పి టీటీడీఏ స్వయంగా ఒక డైరీ ఏర్పాటు చేసుకుని ఆ డైరీ ద్వారా వచ్చేటువంటి నెయ్యి ద్వారా మాత్రమే స్వామివారి లడ్డూ ప్రసాదాలు తీసుకొని లడ్డు యొక్క స్వచ్ఛతను
పెంచి మళ్ళీ హిందూవాదులలో అదేవిధంగా శ్రీవారి భక్తులలో ఉండేటువంటి ఆ అభద్రతా భావం తొలగిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రామచంద్ర యాదవ్ ద్వారా టీటీడీని కోరాలని చెప్పి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పుంగనూరు నుంచి ప్రారంభమైన బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తిరుమల పరిరక్షణ పాదయాత్ర సోమవారం తిరుపతికి చేరుకుంది. లోకాలను రక్షించే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసిన తరువాత కూడా ప్రభుత్వం రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు రాజకీయంగా మాట్లాడుకోవడం దురదృష్టకరమని, స్వామివారి వద్ద తప్పు చేసిన వారిని చరిత్రలో ఎలాంటి తప్పు జరగకుండా శిక్షించాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. లోకాలను రక్షించే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసిన తరువాత కూడా ప్రభుత్వం రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు రాజకీయంగా మాట్లాడుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ సందర్భంగా బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా టీటీడీలో ఇలాంటివి రాబోయే రోజుల్లో జరగకుండా చేయాలని, వ్యాపార కేంద్రంగా కాకుండా భక్తులకు సేవ చేసేలా ఉండాలని పేర్కొన్నారు. హైందవ ధర్మాన్ని చాటి చెప్పేలా ప్రభుత్వం తప్పు చేసిన వారికి బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. టీటీడీ సొంతంగా డైరీ పెట్టి నెయ్యి వచ్చేలా చేసుకోవాలని సూచించారు. తమ పాదయాత్ర 7 డిమాండ్లు తప్పకుండా పూర్తి చేయాలని చెప్పారు. అన్నింటినీ కాపాడే ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామికి జరిగే కైంకర్యాలలో, స్వామికి ప్రసాదించే, స్వామికి నైవేద్యం చేసే ప్రసాదాలలో, స్వామి వారి భక్తులకు ఎంతో పవిత్రంగా పంపిణీ చేసే లడ్డు ప్రసాదంలో నాణ్యత లోపించి కల్తీలు చేసి నిషేధిత వస్తువులు ఉన్న నెయ్యిని స్వామివారి ప్రసాదానికి, లడ్డు ప్రసాదానికి వాడారని తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వము, ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని కేవలము ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడానికి ఒక రాజకీయ అంశంగా చూస్తుండడము చాలా దురదృష్టకరము. వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందని తెలిసిన వెంటనే ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే అపచారం చేశారో గుర్తించి వెంటనే మళ్ళీ చరిత్రలో ఇలాంటి తప్పులు జరగకుండా కఠినమైన శిక్షలు విధించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదే విధంగా రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా ప్రక్షాళన గావించి టీటీడీ అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వడానికో లేదా వ్యాపారాలు చేసుకోవడానికో కాకుండా పూర్తిగా ఆ స్వామివారికి, స్వామివారి భక్తులకి సేవ చేసే విధంగా ఉండాలి. ధర్మ ప్రచారాన్ని, ధార్మిక ప్రచారాన్ని, హైందవ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉండాలి తప్ప స్వామివారి మీద, దేవస్థానాల మీద పెత్తనం చెలాయించాలంటే రాబోయే రోజుల్లో హైందవ సమాజము గట్టిగా బుద్ధి చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ 7 డిమాండ్లతో ఏడుకొండల స్వామి చెంతకు పాదయాత్రగా వస్తున్నాము. ఈ 7 డిమాండ్లు సాధించడం కోసము ప్రభుత్వంతో కావచ్చు, ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, టీటీడీ అధికారులకు కావచ్చు విన్నవించడం జరుగుతుంది. వీటిని సాధించేంత వరకు పోరాటం కొనసాగుతుంది. స్వామి వారిపై భక్తి ఉందని సమర్పించే డిక్లరేషన్ ఇవ్వలేదంటే వారికి దర్శనం చేసుకునే అర్హత లేదని చెప్పారు. జగన్ ఆస్తులు అడగలేదు, కేవలం సంతకం పెట్టడానికి వెనుకాడాడని, అంటే ఆయన భక్తి ఏంటో తెలుసుకోవాలని చెప్పారు. స్వామివారిని అన్య మతస్థులు దర్శనం చేసుకోవాలంటే స్వామివారి మీద నాకు నమ్మకం ఉంది, వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఉంది అని చెప్పి ఇచ్చే చిన్న డిక్లరేషన్ ఇవ్వడానికి తిరస్కరించాడంటే ఖచ్చితంగా ఏ వ్యక్తికైనా స్వామి వారిని దర్శనం చేసుకునే అర్హత లేదు. కాబట్టి ఇక్కడేమి డిక్లరేషన్ అంటే ఏదో ఆస్తులు రాసివ్వమనో లేదా వేరే వదులుకోమనో చెప్పడం లేదు. స్వామి వారి మీద భక్తి ఉందని చెప్పడానికి వెనక అడుగు వేస్తే ఏ ఒక్కరికైనా స్వామి దర్శనం చేసుకునే అర్హత లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అలిపిరి వద్దకు నగరంలో పాదయాత్ర చేస్తూ అలిపిరి చేరుకుని మెట్ల పూజ చేసి తిరుమలకు వెళ్లారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఈరోజు ఎంతో వేదనతో ఉన్నారు. దీనికి కారణమైన వాళ్ళని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారుల పైన ఉంది. దీని మీద కేవలము దీన్ని ఒక రాజకీయ అంశంగా మాత్రం తీసుకుంటే మాత్రము రాబోయే రోజుల్లో హైందవ జాతి క్షమించదని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. పదవి ఉందని పెదవి చారితే, అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తే, భక్త ద్రోహం చేయాలని చూస్తే ఇలానే ఉంటుందని, మహాప్రసాదంకు మలినం అంటగట్టాలని చూశారని సుప్రీంకోర్టు స్పందించిన తీరు ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మొత్తం ప్రపంచవ్యాప్తంగా హిందుత్వ సంఘాలు ఆందోళనకు గురయ్యాయని పేర్కొన్నారు.
సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు శ్రీవారి ప్రసాదంపై బాధించిందని చెప్పారు. ఈవో చెప్పిన మాటలకు భిన్నంగా మాట్లాడుతూ జంతువుల కొవ్వు వాడారు అని ఎలా చెబుతారని ప్రశ్నించారు. తప్పు జరిగింది అంటూ ఎల్లో మీడియాలో విష ప్రచారం చేశారని మండిపడ్డారు. మహాప్రసాదం మహామాలిన్యం అయ్యిందంటూ ప్రచారం చేశారని పేర్కొన్నారు. స్వామి ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా లడ్డూ ప్రసాదం విషయంలో అసత్యాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. దేవుణ్ణి వివాదాల్లోకి తీసుకుని రాకండని ఎంత చెప్పినా వినలేదని చెప్పారు. కేసు పెట్టకుండా విచారణ జరపకుండా చంద్రబాబు మాట్లాడాడని పేర్కొన్నారు. నాటుసారా తాగిన వ్యక్తి మాట్లాడినట్లు సీఎంగా హోదాలో ఉంటూ అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు సరైన విధంగా ప్రశ్నించిందని, దేవుడే సుప్రీంకోర్టుతో మాటలు పలికించారని పేర్కొన్నారు. నిజం ఎప్పటికీ గెలుస్తుందని, తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా మేము విచారణ కోరామని పేర్కొన్నారు. స్వామివారి వైభవాన్ని తగ్గించే విధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. బాబు పవర్లను హిందువులందరూ చీకొడుతున్నారని చెప్పారు. లడ్డూ ప్రసాదం విషయంలో జరిగినటువంటి దుర్మార్గపు ప్రచారం ఎంత దారుణంగా మొత్తం ప్రపంచాన్నంతా కలచివేసిందో, ఈ రోజున ఒక భయానకమైనటువంటి వాతావరణం హిందూ సమాజాన్ని హింసకు గురి చేసిందో, దాన్నంతా కూడా భగవంతుడు ఆగ్రహించి ధర్మాసనం రూపంలో ఈ రకమైనటువంటి కామెంట్స్ ను చేయించినట్టుగా మొత్తం హైందవ జాతి అంతా కూడా భావిస్తోంది. రాజీవ నేత్రుని రాజకీయాలలోకి లాగకండి, విశ్వరూప శక్తిని వివాదాలలోకి తీసుకురాకండి అని ఎంత చెప్పినా కూడా వినకుండా ఈ రోజున ఇంత అన్యాయానికి ఒడిగట్టినటువంటి ప్రభుత్వం, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ రకంగా అనరానటువంటి మాటల్ని మాట్లాడి, ఓ నాటు సారాయి తాగినటువంటి వ్యక్తి నడి రోడ్డుల్లో ప్రేలాపనలు చేసే విధంగా సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదం మీదనే ఇంత కలుషితమైనటువంటి మాటలు మాట్లాడితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో గత వారం రోజులుగా చూస్తున్నాం. ఈ రోజున ధర్మాసనం చాలా సరిగ్గా స్పందించింది. వాస్తవాలు ఏంటి అన్నది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈవో చెప్పినటువంటి మాటలకు భిన్నమైనటువంటి మాటలు చెబుతూ పూర్తి వ్యతిరేకంగా మేము మా ప్రభుత్వము లడ్డూ ప్రసాదాలలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడాము అనే ప్రకటన చేసిన తర్వాత ఆయన నియమించినటువంటి సిట్ ద్వారా వచ్చేటువంటి నివేదిక ఏ రకంగా ఉంటుంది, ఏ మాత్రము కూడా అక్కడ తప్పు జరగకుండా ఉంటే తప్పు జరిగినట్టుగా ప్రపంచానికంతా ప్రచారం చేసేసి ఆయన తైనాతీలు ఆయనకు కావలసినటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా మొత్తం ప్రపంచానికంతా కూడా ఈ రకంగా మహాప్రసాదం మహామాలిన్యమైపోయింది అని సాక్షాత్తు దేవదేవుణ్ణే రాజకీయాలలోకి లాగేసి వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించటం ద్వారా, మనం అనేటువంటి మాటల ద్వారా అవతలి పక్షానికి జరిగేటువంటి నష్టం కంటే కూడా మన దేవాలయానికి, మన స్వామికి, మన స్వామి ప్రతిష్టకి, మన స్వామి యొక్క చరిత్రకి, ఆధ్యాత్మిక శక్తికి నష్టం కలుగుతోంది అన్నటువంటి ఇంగితం లేకుండా ఒక సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి, ఆయనకు సంబంధించినటువంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడడాన్ని ఈ రోజున మొత్తం హైందవ జాతి అంతా కూడా ఏవగించుకుంటోంది, చీత్కరించుకుంటోంది, చీదరిస్తోంది, అసహ్యించుకుంటోంది. నిజం నిగ్గుదేసి నిలుస్తుంది, నిజం ఎప్పటికీ గెలుస్తుంది. తప్పు చేయనటువంటి వాళ్ళు ధైర్యంగా నిలబడతారు. తప్పు చేయలేదు కాబట్టే మేమంత ధైర్యంగా ప్రమాణాలు చేయటానికి కూడా సిద్ధపడి ప్రమాణాలు చేసినాం. అబద్ధం తొందరగా బయటికి వస్తుంది. అబద్ధాన్ని నిజం చేయటానికి చంద్రబాబు లాంటి వ్యక్తులు ఎంతకైనా కూడా దిగజారి తమ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎంత చేసినా కూడా నిజం బయటికి రాకుండా పోదు. అదే ఇప్పుడు వస్తోంది. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి ఎన్ మౌర్య అన్నారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025పై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో సోమవారం ఉదయం సమావేశం నిర్వహించారు.
ఆగస్టు 20 నుండి సెప్టెంబర్ 20వ తేదీ వరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 ఇంటింటి సర్వేలో వచ్చిన ఫారం వివరాలు అందరికీ వివరించారు. ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి ఎన్ మౌర్య మాట్లాడుతూ 1500 ఓటర్లు దాటిన 7 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఈ నివేదికను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పిస్తామని తెలిపారు. ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్ ఓటర్లను BLOలు, BLAలు సమక్షంలో క్షేత్రస్థాయిలో విచారణ చేయిస్తామని తెలిపారు. ఇందుకోసం అన్ని ధ్రువపత్రాలను కూడా పరిశీలించడం జరుగుతోందని అన్నారు. డోర్ నంబర్ల విధానంలో ఉన్న పొరపాట్లను తొలగించాలని రాజకీయ ప్రతినిధులు కోరగా పరిశీలిస్తామని, తగు చర్యలు చేపడతామని అన్నారు. ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను అదనపు పోలింగ్ కేంద్రాలుగా గుర్తించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, DT జీవన్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు. ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ పరిష్కార వేదిక కార్యక్రమంలో 47 విడతలు వచ్చాయి. తమ వీధిలో చెట్లు కొమ్మలు ఎక్కువగా ఉండి ఇండ్ల మీద పడేలా ఉందని తొలగించాలని, త్రాగునీరు నిర్దిష్ట సమయంలో సరఫరా చేయాలని, మురుగు కాలువలు శుభ్రం చేయాలని, TDR బాండ్లు ఇప్పించాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పలువురు కమిషనర్కు వినతులు అందించారు. అన్ని వినతులను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఏ వారం వచ్చిన వినతులు వారంలోపు పరిష్కరించాలని, లేని ఎడల అర్జీదారుని కలిసి వివరించాలని అన్నారు. ఆయా విభాగాలకు వచ్చిన వినతులను వారే పరిష్కరించి వారికి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, DEలు, సెక్రటరీ రాధిక, ACP బాలాజీ, రమణ, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, మేనేజర్ హాసిం, అకౌంటెంట్ రమేష్, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. సుప్రీంకోర్టులో TTD లడ్డు నాణ్యతపై నేటి తీర్పు వెలువడించిందని రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధత్రా లోత్రా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారని, సుప్రీంకోర్టు ప్రశ్నలకు సిద్ధత్రా లోత్రా జవాబులు చెప్పలేకపోయారని, లడ్డూను ఎందుకు రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని, నెయ్యిని కల్తీ చేశారన్న ఆధారం ఎక్కడ ఉంది, మీరు నిర్ధారణ చేసినట్లు ఎందుకు ప్రకటించారని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళా మండలకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో అమలు పరుస్తున్నట్లు మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. TTD ఉద్యోగులు దాదాపు 8,000 మందికి గత ప్రభుత్వంలో వడమాలపేట నందు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసి అలిపిరి వద్ద ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి పాలనలో ప్రజారాజ్యం బదులు పోలీస్ రాజ్యం నడుస్తున్నదని విమర్శించారు. తిరుపతిలో జగన్ వస్తున్నారని సెక్షన్ 30 ప్రవేశపెట్టి బ్రిటిష్ పోలీసుల్లాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ట్రాఫిక్ పోలీసులు ఏమయ్యారని ప్రశ్నించారు. ట్రాఫిక్ కంట్రోల్ లేక అస్తవ్యస్తంగా ఉందని దుయ్యబట్టారు. పరిమితికి మించి ఉన్న ఫ్లెక్సీలను పోలీసులు పట్టించుకోరా అని ప్రశ్నించారు. నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి స్పందన కరువైందన్నారు. మీడియా, పత్రికా సంస్థల అధినేతలు హైదరాబాద్లో ఉండి లబ్ధి పొందుతూ కింది స్థాయి జర్నలిస్టుల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య తాండవిస్తోందని చెప్పారు. MBA చదివి కూలీలుగా, డ్రైవర్లుగా కష్టపడుతున్నారని, వీరికి TTD ద్వారా ఒక్కో నిరుద్యోగికి 5 ఆవులను ఇచ్చి తద్వారా నెయ్యిని సేకరించి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు తదితర కైంకర్యాలకు నికార్సైన నెయ్యిని వినియోగించవచ్చునని సలహా ఇచ్చారు. తద్వారా నిరుద్యోగ సమస్యతో పాటు కల్తీ నెయ్యి కలకలం కూడా ఉండదన్నారు. ఈరోజు సుప్రీంకోర్టులో, అందుకే మీ ముందుకు అర్జెంటుగా రావడం, 12 గంటలప్పుడు ధర్మాసనం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. సిద్ధార్థ లోత్రా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ చేతులు ఎత్తేశాడు, జవాబులు చెప్పలేక. వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, ధర్మాసనంలో ఉన్న ఆయన పేర్లు చెప్పదలుచుకోలేదు, వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, లడ్డును ఎందుకు రాజకీయాలు తీసుకొస్తున్నారు లడ్డులో, మరి రెండవది ధర్మాసనం మీకు ఎవిడెన్స్ ఎక్కడుంది, నెయ్యిని కల్తీ చేసినట్టుగా ఎవిడెన్స్ ఎక్కడుంది, మూడవది ఎందుకు తొందరపడి ఈ నిర్ణయాన్ని మీరు ప్రకటించారు అని అడిగితే జవాబు చెప్పేదానికి ఏమీ లేదు. సిద్ధార్థ లోత్రా దగ్గర జవాబే లేదు.
చేతులు పైకి ఎత్తేసినట్టే. మళ్ళా గురువారం పిలుస్తున్నారు వాళ్ళని. నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మన తిరుపతిని, మన దేవస్థానాన్ని వాడుకుంటున్నారు బాగా. గత 10 రోజులుగా కూటమి ప్రభుత్వం బాగా వాడేసింది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని లడ్డు విషయంలో. నేను ఆ రోజే చెప్పాను చంద్రబాబుకి, చంద్రబాబు నువ్వు మాట్లాడుకుంటే బాగుండేది అని. మరి ఈఓ కూడా శ్యామలరావు కూడా పప్పులో కాలేశాడు, తొందరపడ్డాడు. ఎందుకు తొందరపడుతున్నారో ఆఫీసర్లు నాకు అర్థం కావటం లేదు. ఈరోజు సుప్రీంకోర్టు ముందు జవాబు చెప్పుకోలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. అజాగ్రత్తగా ఉండొద్దు అని తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద అధికారులకు నేను తెలియజేస్తున్నా. స్థానికులకు మంగళవారం దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం అంటే నోరు మెదపటం లేదు తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు. నిన్న అమిత్ షా కొడుకు వస్తే అబ్బా ఏమయ్యా ప్రధానమంత్రి లేకపోతే రాష్ట్రపతి వస్తే ఇచ్చినట్టుగా సాయంకాలం ఏ పద్ధతి ప్రకారంగా ఆ పిల్లోడిని తీసుకొని వచ్చి దర్శనం ఇచ్చారని నేను అడుగుతున్నా. మరి చంద్రబాబు నాయుడు అక్కడెక్కడో ఏందో ఆయన ఏం చేస్తున్నాడు, అయోమయంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. 100 రోజులు దాటిపోతే 100 రోజుల్లో ఏం చేశాడు? ఆడవాళ్ళంతా కాసుకొని ఉండారయ్యా బస్సులు ఎక్కాలని, ఆర్టీసీ బస్సులో. ఆడయ్యా అదేం చేసావయ్యా? అది చెప్పకుండా నువ్వు లడ్డుని గురించి మాట్లాడతావు, ఇంకో దాని గురించి మాట్లాడతావు. ఆడవాళ్ళంతా ఆర్టీసీ బస్సులు సాయి చూస్తున్నారు. అది ఇవా తొందరగా చంద్రబాబు నాయుడు తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ ప్రయోజనాలకి కూటమి ప్రభుత్వం వాడుకుంటా ఉంది. ఏలెత్తి చూపిస్తున్నా. మేము ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నారు, నోటీసులపై నోటీసులు ఇస్తున్నారు. ఆపు నోటీసులు వాళ్ళకి చీమ గుట్టినా కూడా మేము ఒప్పుకోం. టీటీడీలో ఉన్నటువంటి 10,000 మంది శాశ్వత ఉద్యోగస్తులకు చీమ కొట్టినా కూడా ఒప్పుకోం. వాళ్ళు బోర్డు రెజల్యూషన్ పాస్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? దానికి వాళ్ళని మీరు తప్పబడితే ఎట్టా? మేము ఉద్యోగస్తులకి, అక్కడ ఉన్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులకి 5 సెంట్లు భూమి అక్కడ అలిపిరిలో 400 ఎకరాలు ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూమి. ఆ 8,000 మందికి ఇవ్వమని అడుగుతున్నాం. క్రితం ప్రభుత్వం తప్పు చేసింది ఆ వడమాలపేటలో పెట్టడం. మేము అక్కడ వచ్చిన వాళ్ళందరికీ క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు అక్కడ అలిపిరిలో ఇవ్వమని అడుగుతున్నాం 8,000 మందికి. ఏంటి ఎక్కడుంది పత్రికా స్వేచ్ఛ జర్నలిస్టులకి? ఏంది వాళ్ళు పంపించే అంశాన్ని ఒకటన్నా చూపిస్తున్నావా? నువ్వేదో డబ్బులుండి కొనరావు ఒక ఛానల్ని. నీకు డబ్బు ఉందని ఛానల్ కొంటే ధ్వంసం చేసేస్తావా ఛానల్ని? మీకు కూడా మంచి రోజులు పోతూ ఉన్నాయి, జాగ్రత్త. మీడియా మేనేజ్మెంట్లు, హైదరాబాద్లో కూర్చున్న మేనేజ్మెంట్లు మాట్లాడే దమ్ము మిగిలిన వాళ్ళకి లేకపోవచ్చు, నాకు దమ్ము ఉంది, మాట్లాడుతుంది. తప్పులు చేయబాకండి. మీకంటే సోషల్ మీడియా చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇక్కడ మాట్లాడింది అరగంటలో అమెరికాకి వెళ్తుంది, ఢిల్లీకి 5 నిమిషాల్లో వెళ్తుంది. మీరేం చేస్తున్నారు మీడియా? కోటీశ్వర్లారా, ఆలోచించండి. దేశ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలలో సంస్థల పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పర్మనెంటేతర ఉద్యోగాల పర్మనెంట్కై ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం రోడ్డు నుండి వందలాది ఉద్యోగులు, కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నాకు జేఏసీ చైర్మన్ గండికోట నాగవెంకటేష్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా కందారపు మురళి ప్రసంగిస్తూ గత ప్రస్తుత ప్రభుత్వాల వైఖరులను దుయ్యబట్టారు. టైం స్కేల్, కంటిజెంట్, పార్ట్ టైం, గెస్ట్, పీస్ రేట్, గౌరవ వేతనం తదితర నాన్ రెగ్యులర్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాలు అమలు చేయాలని కందారపు మురళి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సొసైటీలు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థలు, టీటీడీ వంటి ధార్మిక సంస్థల్లో నాన్ పర్మనెంట్ కార్మికులు, ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. 2014 జూన్ ముందు నుండి నేషనల్ హెల్త్ మిషన్, ఇతర వైద్య ఆరోగ్య స్కీముల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, మెడికల్ సిబ్బందిని వివిధ వైద్య విభాగాల్లో వయో పరిమితులు ఇచ్చి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి
సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్, టీటీడీ సమగ్ర శిక్ష, స్విమ్స్, బర్డ్, రుయా, ఎస్పీయు, వేదిక్, వెటర్నరీ, అగ్రికల్చర్, 108, 104, ఎలక్ట్రికల్, ఫారెస్ట్, టీటీడీ, అన్నమాచార్య, ఎన్హెచ్ఎం తదితర రంగాలలో పనిచేస్తున్న వారికి తక్షణమే హెచ్ఆర్ పాలసీ, సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులర్ మినిమం టైం స్కేల్ ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాలు 1వ తారీఖునే వచ్చేటట్టు వార్షిక బడ్జెట్ను విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు, పని భారం తగ్గించేందుకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి జాబ్ చార్ట్ ఇవ్వాలన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, ఆఫ్కా రాష్ట్ర కార్యదర్శి చినబాబు మాట్లాడుతూ ఫుల్ టైమ్ స్కేల్ విధానాన్ని హెచ్ఆర్ఏ, డిఏతో అమలు చేసి వేతనాలు పెంచాలన్నారు. సామాజిక భద్రతా పథకాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఎక్స్ గ్రేషియాను 20 లక్షలకు పెంచాలన్నారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలని అన్నారు. ఉద్యోగులపైన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరైంది కాదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కక్షపూరితంగా వ్యవహరించే స్థానిక నాయకుల్ని కట్టడి చేయాలని కోరారు. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాట్యుటీ కల్పించాలని చెప్పారు. జేఏసీ సభ్యులందరూ ఐక్యమత్యంగా ఉండి సమస్యల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కుమార్, సిఐటియు నాయకురాలు బుజ్జి, వ్యవసాయ కళాశాల నేతలు వరలక్ష్మి, సుబ్బరత్తమ్మ, మునిలక్ష్మి, అనురాధ, నాగరాజు, టీటీడీ కాంట్రాక్ట్ యూనియన్ సూపర్వైజర్స్, అవుట్ సోర్సింగ్ నాయకులు రఘు, పురుషోత్తం, సిద్ధయ్య, ప్రభాకర్, రుయా నరసింహలు, లక్ష్మీనారాయణ, వెటర్నరీ యూనివర్సిటీ నాయకులు మునిరాజా, సుభాన్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం కోశాధికారి శివ తదితర రంగాల నాయకులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంటేతర ఉద్యోగులు లక్షల మంది వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేస్తా ఉన్నారు. కారణం ఏమంటే అదేదో పర్మనెంట్ ప్రభుత్వ రంగంలోనే కాదు ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రైవేట్ సెక్టార్లో, ప్రైవేట్ రంగంలోను, ప్రభుత్వ రంగంలోను దేవదేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయన సన్నిధిలో పనిచేసే వాళ్ళు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. వీళ్లే కాకుండా వరల్డ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు, సిమ్స్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, రుయా ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, అదే మాదిరి ఇంకా రకరకాల వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అగ్రికల్చర్ కాలేజీలో వాళ్ళు వస్తారు, వెటనరీ కాలేజీలో వాళ్ళు వస్తారు. వీళ్లే కాకుండా ఇంకా అనేక డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కాసేపట్లో ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. కార్యక్రమం కూడా ప్రారంభం అవుతుంది. ఎందుకోసం ఇది మనం చేస్తున్నాము అనే విషయాన్ని ఈ సందర్భంలో మనమంతా చర్చించుకోవాలి. కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా తన న్యాయమైనటువంటి వేతనాన్ని పెంచాలని చెప్పని గత కొన్ని రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్న కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. అదేవిధంగా ఈ రోజు దేశం అంతా కూడా కాంట్రాక్ట్ కార్మికులు, ప్రభుత్వేతర ఉద్యోగుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తమ వేతనాలను పెంచండి, లేకపోతే మా పర్మనెంట్ అయినా చేయండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పని సుప్రీంకోర్టు గత 2 సంవత్సరాల క్రితం ఒక పెద్ద తీర్పునివ్వడం జరిగింది. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్ పాల్ సింగ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పర్యటనలో భాగంగా ఎన్సీసీ తిరుపతి గ్రూప్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్యాడెట్లను గార్డ్ ఆఫ్ హానర్ మరియు అభినందించారు. సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. Overall, I am very happy with the performance of the group. They have been doing very well. AP and Telangana Directorate performance in training and various competition has been very good. So my compliments to all of them. And the cadets are very well motivated. And as and when we are getting their feedback, we are changing our syllabus also to suit their requirement. Thank you. There is an expansion plan for AP also. Corresponding increase of NCC cadets is happening. We have just finished in the GSR&D conference in Delhi, in which we had discussed the expansion in various states with the state representative in Delhi, and we are going to take that ahead. Thank you.
ఎయిర్ కమోడోర్ విఎం రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్సీసీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇది మనకు చాలా గర్వమైన మూమెంట్. ఇవాళ ఈజీ ఎన్సీసీ గారు మన దగ్గరికి రావడం మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే వచ్చి మన ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, తిరుపతి గ్రూప్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అదొకటే కాకుండా మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పాన్షన్ నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్లో ఆ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి, మనం ఎలాగ సరిగా ప్లాన్ చేస్తున్నామా లేదా, అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతున్నాయా లేదా చూద్దామని వచ్చారు. అది ఆ ప్రెజెంటేషన్ మేము ఇప్పుడు ఇస్తాం డీజీ గారికి, ఏంటి మనం చేసే ప్లాన్స్ ఏంటి, మనం చేసే అదొకటే కాకుండా ఈ స్టేట్స్ బైఫర్కేషన్ రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ బైఫర్కేషన్ది కూడా ప్లాన్ తెలుసుకోవడానికి వచ్చారు. ఎలా చేస్తున్నాం, మనం ఏం ప్లాన్ చేస్తామని చెప్పి దానికి ఇంప్లిమెంట్ చేయించడానికి కేసు ఆల్రెడీ టేకప్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో, త్వరలోనే అవుతుందని చెప్పారు. ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ కూడా ఆ ఉద్దేశం అదండి వచ్చింది ప్రజెంటేషన్ కోసం. ఇప్పుడు మేము ప్రజెంటేషన్ ఇచ్చే దానిలో ఎన్సీసీ అకాడమీ గురించి కూడా మొన్న ఢిల్లీలో ఆయన మీటింగ్లో జరిగింది, జాయింట్ స్టేట్ రిప్రజెంటేటివ్స్ మీటింగ్లో కూడా స్టేట్ రెప్స్ వచ్చారు. అక్కడ ఆ డిస్కషన్ జరిగింది. రాజ్యరక్షా మంత్రి గారు అందరికీ ఆదేశాలు ఇచ్చారు, ఏమని ప్రతి స్టేట్లో కనీసం ఒక్క ట్రైనింగ్ అకాడమీ అని ఉండాలి, ఎన్సీసీ ట్రైనింగ్ అకాడమీ అని. అసలైతే ప్రతి గ్రూప్లో ఒకటి ఉండాలి, కానీ ప్రతి మొదలు పెట్టడానికి కనీసం ప్రతి స్టేట్లో ఒకటని ఉండాలని ఆయన చెప్పారు. అకార్డింగ్లీ ఇంప్లిమెంట్ చేస్తాం. మేము టేకప్ చేసాం గవర్నమెంట్స్తో, ఏపీ అండ్ తెలంగాణ రెండు గవర్నమెంట్స్. థ్యాంక్ యూ. సెప్టెంబర్ నెలలో పదవీ విరమణ పొందిన 4 పోలీస్ అధికారులను తిరుపతి పోలీస్ పరేడ్ మైదానం నందు వారి కుటుంబ సభ్యులు ఆత్మీయుల సమక్షంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఘనంగా సన్మానించారు. జ్ఞాపికలను అందజేసి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని, సాధారణ ప్రభుత్వ ఉద్యోగం వేరు, పోలీస్ ఉద్యోగం వేరని, అలాంటి శాఖలో సుదీర్ఘకాలం బాధ్యతాయుతంగా సేవలందించి ఈరోజు పదవీ విరమణ పొందడం అభినందనీయమని అన్నారు. మీ సర్వీసుల్లో మీ కుటుంబ వ్యవహారాలను పక్కన పెట్టి ప్రతిరోజు ప్రజాసేవలో నిమగ్నమై మీ సమయం, శక్తి అన్నీ వినియోగించి దాదాపు 30 ఏళ్ల నుంచి 40 సంవత్సరాల పాటు ప్రజలకు విశిష్టమైన సేవలను అందించి ఎలాంటి మచ్చ లేకుండా సంతోషంగా ఈరోజు పదవీ విరమణ పొందుతున్న పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంకిత భావంతో అందించిన సేవలను పోలీస్ శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఎస్పీ తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ నందు పనిచేయడం నిత్యం సవాళ్లతో కూడుకున్నదని, మీరు నిత్యం విధుల్లో ఉంటే ఆ సమయంలో కుటుంబ బాధ్యతలు తీసుకున్న మీ కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎప్పుడూ తోడుంటుందని, వారికి కూడా పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. పోలీస్ విధులతో నిమగ్నమై కుటుంబంతో సరైన సమయం కేటాయించలేకపోయారని, ఈ పోలీస్ అధికారులు రేపటి నుండి మీతో పాటే ఉంటారని, వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదేనని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఈరోజు జిల్లా ఎస్పీ స్వయంగా మమ్మల్ని ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలకడం మా జీవితంలో ఎన్నటికీ మరువలేమని జిల్లా ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆర్ఐ రమణారెడ్డి, పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు సోమశేఖర్ రెడ్డి, సెక్రటరీ శంకర్ రెడ్డి, సంఘం సభ్యులు హాజరయ్యారు. ప్రెసిడెంట్ గారికి, మా మెంబర్స్ అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మాకు ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ఎప్పుడైనా ఒకసారి ఇక్కడ కావాల్సిందే ఆ ఉద్దేశంతో నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. మా ఊరికి చేసిన రిటైర్ అవుతున్న ఆఫీసర్స్ నమస్కారాలు. ముఖ్యంగా ఒక్క ఆఫీసర్ దాదాపు 35 years సర్వీస్, 40 years సర్వీస్ చేశారు. చాలా అరుదైన గోపాల్ రెడ్డి గారు 40 years సర్వీస్ చేశారు. ఏం చదువుతున్నారు? వెంకట ప్రసాద్ 4 years సర్వీస్ చేశారు. సో దాదాపు వారందరినీ మరొకసారి అభినందిస్తూ, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకి సహకరించడం వల్లనే మనకు సర్వీస్ చేశారు. సమ్ ఆఫ్ ద ఆఫీసర్స్ సీన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ USA, కెనడా. చాలా సంతోషం. దివంగత ఆదిత్య బిర్లా భార్య రాజశ్రీ బిర్లా జన్మదిన వేడుకలు కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ పిసి రాయల్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఘనంగా నిర్వహించారు.
ఆదివారం స్థానిక గాంధీ రోడ్డులోని పీసీ రాయల్ కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1995లో ఆమె భర్త ఆదిత్య బిర్లా మరణించిన తరువాత రాజశ్రీ సిఎస్ఆర్ మరియు స్వచ్ఛంద సేవా రంగాలలో పనిచేయడం ప్రారంభించిందని, ఆమె కుటుంబ నిధులతో ఒక పెద్ద దాతృత్వ సంస్థను అభివృద్ధి చేసిందన్నారు. 2011లో భారత ప్రభుత్వం ఆమెను సమాజానికి చేసిన సేవలకు గాను 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్తో సత్కరించిందని కొనియాడారు. అంతేకాకుండా ఉమెన్ అచీవర్స్, సేవా శిరోమణి, సిటిజన్ ఆఫ్ బాంబే, ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, ఉమెన్ ఆఫ్ ది డికేడ్, కార్పొరేట్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అను అవార్డులను సొంతం చేసుకున్న ఏకైక మహిళ రాజశ్రీ బిర్లా అని గుర్తు చేశారు. ఈవేళ కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఈవేళ పద్మభూషణ్ రాజశ్రీ బిర్లా గారి జన్మదినం ఈవేళ ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. పెద్దలు మాకు ఆప్తులు భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే అజయ్ కుమార్ గారు, తర్వాత మా మిత్రులు జలి మధుసూదన్ గారు, అలాగే మా శ్రీనివాస్ గారు అందరూ కూడా రావడం, మీ మధ్యలో ఈ యొక్క కేక్ కట్ చేసి ఆమె యొక్క జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాజశ్రీ బిర్లా గారిని చెప్పాలంటే ఆదిత్య బిర్లా గారి వాళ్ళ మిస్సెస్ ఆమె. ఆదిత్య బిర్లా గారు మన మధ్యలో లేకపోయినా కూడా ఎంతో మంది వేల కోట్ల మందికి వాళ్ళు సహాయం చేస్తున్నారు. ప్రపంచం అంతా 39 దేశాల్లో వాళ్ళ యొక్క ఇండస్ట్రీ ఉంది. 39 దేశాల్లో కూడా పనిచేస్తున్న వర్కర్స్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ చిల్డ్రన్స్ అందరూ కూడా స్కూల్స్ పెట్టి ఆ స్కూల్స్ ద్వారా ఈమె రాజశ్రీ బిర్లా గారు ఆ స్కూల్స్ అన్నీ కూడా ఆ పిల్లల చదువు అవన్నీ చూసుకుంటూ ఉంటుంది. అలాగే ఆమె తనయుడు కుమారమంగళం బిర్లా గారు ఇండస్ట్రీస్ గురించి చూసుకుంటూ ఉంటారు. అలాగే కుమారమంగళం బిర్లా గారి యొక్క మిస్సెస్ నీరజ బిర్లా గారు ఈ క్యాన్సర్ పేషెంట్స్ని, తర్వాత పిల్లల యొక్క మైండ్స్ గురించి ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆమె సోషల్ సేవ చేస్తున్నారు. ఇటువంటి వారికి ఈవేళ రాజశ్రీ బిర్లా గారికి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కస్తూర్బా గాంధీ గురించి గాంధీ ట్రస్ట్ గురించి మీకు అందరికీ తెలుసు, ప్రజలకందరికీ కూడా తెలుసు. ఇక్కడ తిరుపతిలో ఎంతోమందికి ఏదో విధంగా సహాయం చేస్తున్నాం. తిరుపతిలో ఎంతోమంది జన్మదినాలే కాకుండా మంచి కార్యక్రమాలు, ఆగస్టు 15th అయితేమి, గాంధీ జయంతి ఏమి, గాంధీ వర్ధంతి అయితేమి, తర్వాత ఎన్నో విధాలుగా ఇక్కడ ప్రజలకు సహాయం చేస్తున్నాం. అటువంటి కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతిలో ఈవేళ ఆమె యొక్క జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషం. పెద్దలందరూ కూడా వచ్చారు, ఇప్పుడే కేక్ కట్ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మెసేజ్ని, తర్వాత వాళ్ళ యొక్క భాషను కూడా ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఓం నమో వెంకటేశ్వర. పొంగనూరులో చిన్నారి ఆస్ఫియా మిస్సింగ్ ఘటనపై చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మీడియాతో మాట్లాడుతూ 11 ప్రత్యేక బృందాలతో చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టామని, పట్టణ పరిధిలోని సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టామని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మీడియాతో మాట్లాడుతూ 11 ప్రత్యేక బృందాలతో చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. పట్టణ పరిధిలోని సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టామని తెలిపారు. మున్సిపాలిటీ అధికారులతో సంప్రదించి కాలువలు, గుంతలు, చెరువులలో టెక్కర్స్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. డాగ్ స్క్వాడ్ పసిగట్టిన ప్రదేశాలను జిల్లా ఎస్పీ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. త్వరలోనే ఆస్ఫియా ఆచూకీని కనిపెడతామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. నిన్నటి దినం అనగా 29వ తారీఖు రాత్రి నుంచి, అంటే సుమారుగా ఒక 7 గంటల సమయం తర్వాత నుంచి ఆస్ఫియా అనే 6 years ఈ గర్ల్ కనపడడం లేదని పొంగనూరు టౌన్ లో నిన్న నైట్ ఆఫ్టర్ 10:30 టైంలో మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ దానికి సంబంధించి మనము ఫీల్డ్ కి వెళ్ళాము అండ్ డిఫరెంట్ టీమ్స్ అన్ని రకాలుగా ఉన్న పాసిబుల్ యాంగిల్స్ చెక్ చేయడానికి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఉదయం నుంచి టౌన్ లో ఉండే ప్రతి సీసీ కెమెరాను కూడా మేము చూస్తున్నాము. అలానే వాళ్ళ ఫాదర్ చేసే ఫైనాన్స్ బిజినెస్ లో ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అనేది కూడా చెక్ చేస్తున్నాము. ఎక్కడైతే జరిగిందో ఇన్సిడెంట్ అది చాలా థిక్లీ పాపులేటెడ్ ఏరియా. ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా మనం ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పటిదాకా వాళ్ళు కూడా ఎవరిని చూడలేదు, సస్పీషియస్ మూమెంట్ ఏమీ లేదు అని అంటున్నారు. సీసీ కెమెరాల్లో కూడా ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఎక్కడ ఎటువంటి ఆచూకీ అయితే కనపడలేదు. దీనికోసమే అలాంగ్ విత్ పోలీసు మనము మోర్ దాన్ 11 టీమ్స్ వేసుకోవడం జరిగింది. అలానే కమ్యూనిటీ నుంచి కూడా జనాల్ని మనము గ్యాదర్ చేసేసి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని లోకల్ కమ్యూనిటీ హెల్ప్ ద్వారా కూడా చెక్ చేయడం జరిగింది. మనము ట్రాకర్స్ ని వాడాము. ట్రాకర్స్ కూడా ఒక మూమెంట్ చూసినాయి. 2 different ట్రాకర్స్ వాడాము. ఆ ట్రాక్ చేసిన మూమెంట్ లో
కూడా ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి వీటన్నిటిని కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఎవరైతే నైబర్స్ వీళ్ళు అన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఎంక్వైరీ చేసాము. ఇప్పుడు దాని పురోగతి గురించి ఒకసారి డిస్కస్ చేసుకొని ఎంటైర్ నైట్ టైం కూడా నేను నైట్ నుంచి కూడా చెక్ చేయడం జరిగింది. ఊళ్ళో ఎక్కడైనా సరే ఏదన్నా బావులు కానీ అట్లాంటివి ఉన్నాయా, లేకపోతే సంపులు ఏవైనా ఉన్నాయా, అలానే ఎక్కడైనా తిరిగితే ఏమన్నా గొయ్యలు ఉండడం కానీ, నెక్స్ట్ మున్సిపల్ కి సంబంధించిన కాలువలు ఉండడం కానీ వీటన్నిటిని కూడా చెక్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కూడా ఎక్కువగా ఎవరిని సస్పెక్ట్ చేయడం లేదు. వాళ్ళు కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ యాంగిల్స్ లో కూడా చూస్తున్నాము. వాళ్ళ టెక్నికల్ అనాలిసిస్ కూడా అన్ని చేస్తున్నాము. వి విష్ దట్ వి విల్ క్రాక్ ద కేస్. ఓకే, థ్యాంక్ యూ. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ విభాగంలో అన్నమాచార్య కళామందిరంలో గత కొన్నేళ్లుగా టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్న రమేష్ సోమవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా తోటి ఉద్యోగులు, కళాకారులు ఆయనను ఘనంగా సన్మానించుకున్నారు. సోమవారం తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఏర్పాటు చేసిన రమేష్ పదవీ విరమణ సభకు అన్నమాచార్య కళామందిరం కోఆర్డినేటర్ కోకిల, ఇతర ఉద్యోగులు, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ హాజరై రమేష్ దంపతులను పూలమాలలు, దుస్సాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నమాచార్య కళామందిరంలో జరుగు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రమేష్ టెక్నికల్ పరంగా మంచి సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పదవి విరమణ తరువాత ఆయన శేష జీవితం సంతోషకరంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, ప్రతినిధులు ఆది గురుస్వామి, చిత్రపు హనుమంతరావు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొట్టె సుబ్రహ్మణ్యం రెడ్డి, దేశు నాగేశ్వరరావు, మల్లారపు రవిప్రసాద్, అన్నమాచార్య కళామందిరం కోఆర్డినేటర్ కోకిల, సిబ్బంది పాల్గొన్నారు. అందుకు తగ్గట్టు నాకు పరిచయమైన ఉద్యోగస్తులు అయితేనేమి, కళాకారులు అయితేనే నన్ను ఒక సోదరులాగా తీసుకున్నారు. అప్పుడు వాళ్ళ సహకారంతో నేను ఇంత ప్రోగ్రాం కూడా చేయగలిగాను. అది వాళ్ళందరి బాధలు నాకు తెలుసు అని నన్ను ఒక తోబుట్టులాగా చూసుకున్నారు. అన్న ప్రతిరోజు ఇంట్లో విషయాలు కానీ మా విషయాలు కానీ షేర్ చేసి ఒకరికొకరు ఎంతో ఓపిక మాట్లాడి నాకు ధైర్యం చెప్పేవారు, వెన్నుండి నడిపించేవారు. అటువంటి అన్నయ్య ఈరోజు విరామం తీసుకుంటున్నారంటే మాకు చాలా బాధగా ఉంది. రేపటి నుంచి నాకు ఈ వేదికలో అంత సహకారం అందించే వాళ్ళు వస్తారని నేను ఊహించడం లేదు. కానీ అంత గొప్ప సహకారం నాకు అన్నయ్య అందించారు. మా సొంత అన్నయ్య కన్నా ఎక్కువ. కావున వారి యొక్క శేష జీవితము చాలా చక్కగా జరగాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారికి, వారి కుటుంబానికి కోరుకుంటూ ఉన్నాను. ఓం నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. మహాప్రసాదంకు మలినం అంటగట్టాలని చూసిన కూటమి ప్రభుత్వంపై సుప్రీంకోర్టు స్పందించిన తీరు ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు పేర్కొన్న మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.